తులారాశి వాళ్లకు ఈ వారం అదనపు మార్గాల ద్వారా మంచి ఆదాయాలు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బంధువులను కలుసుకుంటారు. కుటుంబ అభివృద్ధి కోసమై, కుటుంబ కార్యక్రమాల కోసమై వారితో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆలోచనలు వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. మీకు కలిగేటటువంటి ఆలోచనలను జాగ్రత్తగా కార్యరూపంలో పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తీవ్రంగా తపన పడుతూ ఉంటారు. ఆ దిశగా మీ ప్రయత్నాలు కూడా కొంతమేరకు సానుకూలమవుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి రాబోతున్నాయి. వివిధ రూపాల్లో కుటుంబ అవసరాల కోసం ఆభరణాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందరితో కూడా సఖ్యతగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగ విషయాల్లో మరింత పని భారాలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కళాకారులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. ఈ వారం మధ్యలో అధికారికపరమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి. కొన్ని రకాల విమర్శలు, అవమానాలు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అందరినీ జాగ్రత్తగా పలకరించడం, అందరినీ కూడా మీకు అనుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేయటం వలన శత్రువులు అంతా కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది మీ చేతుల్లోనే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై తులారాశి వారు కనకదుర్గ అమ్మవారిని పూజించవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లోనే రాహుకాలంలో అమ్మవారికి విశేషంగా దీపారాధన సమర్పణ చేయండి. విశేషంగా అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం, మీ శక్తి కొలది, భక్తి కొలది అమ్మవారికి పూజ అనంతరం పరమాన్నమును నివేదించేటటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారికి మీ కోరికలు చెప్పుకోండి. తప్పనిసరిగా అమ్మవారు కరుణిస్తుంది.